జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సుబ్బారెడ్డి గారికి నాలుగవ క్యాపిటల్ కావాలన్నట్నా? నాలుగోదో ఐదోదో మరిగా ఏంది వీళ్ళకు ఇంకా హైదరాబాద్ తీసుకుంటే ఇంకో మూడైతే కదా, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అయ్యా మూడు మూడు ఆరు అవుతాయి. బట్ నాకు ఇది నేను దీని మీద ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చిందంటే, నేను మార్నింగ్ కూడా చాలా మంది ఇప్పుడు ఇక్కడనేమో నీటి మంటలు, నీళ్లు మంచుకున్నాయి, నీటి మంటలు వస్తున్నాయి. నిన్ననే మనం 2 గంటలు చూసినాం. అవును, అటు ఇవాళ నల్గొండ సభ, ఇటు ఇవాళ మేడిగడ్డ సభ చూసినాం. అంటే నీటి మంటలు ఎట్లా అయినాయో చూస్తున్నాం. రెండవది, వాళ్ళు ఆ రోజు నాగార్జున సాగర్ మీద చేసిన జగన్ ప్రభుత్వం చేసింది చూసినాం, అది వర్కౌట్ కాలే. ఇప్పుడు మళ్ళీ క్యాపిటల్ ఇష్యూ తెర మీదకి తెచ్చిండ్రు. ఎన్ని లెక్చర్స్ ఇచ్చిండ్రు, ఎన్ని రకాలుగా నేను చూస్తున్నా కదా. దానికి సౌత్ ఆఫ్రికాకి ఇట్లా ఉన్నాయి, దానికి ఇట్లా ఉన్నాయి, దానికి ఇట్లా ఉన్నాయి, 3 రాజధానులు ఉండాల్సిందే, అమరావతి ఉండని, మళ్ళీ కర్నూలు ఇక్కడ, అది న్యాయ రాజధాని ఇక్కడ, వైజాగ్ ఇది అని, మళ్ళీ ఒకటే వైజాగ్ అని ఇట్లా చెప్పుకుంటూ, వైజాగ్ అయ్యేదానికి హైదరాబాద్ కావాలంటే ఇప్పుడు హైదరాబాద్లో రాజధాని ఉండదాన్ని ఎవరు వ్యతిరేకించారు? ఉన్నది కొనసాగించమని వాళ్ళు అంటున్నారు. మీరు అంటే ఈడ ఉండి ఇంకో 10 సంవత్సరాలు దీన్ని ఇట్నే ఉంచి ఆ వైజాగ్నో లేకపోతే అమరావతినో కర్నూలులో కట్టకుంటుండే ఎత్తుగడ, లేకపోతే సెంటిమెంట్ రగిల్చే ఎత్తుగడ దీంట్లో ఉందా? కేవలం ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద కూడా ఇద్దరు మంచిగానే ఉన్నారు. కేసీఆర్ గారు మంచిగానే ఉన్నారు, జగన్ గారు మంచిగానే ఉన్నారు. ఇక్కడ బిర్యానీ జరిగింది, అక్కడ చేపల పులుసు తిన్నారు, మంచిగా ఉన్నారు. మళ్ళీ పోయి రాయలసీమ మంటలు పెట్టింది. అటు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీకి సంబంధించి ఎంత చర్చ వచ్చినా తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఎవరైనా వాటి మీద ఏమంటారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నదా? వీళ్ళ రాజకీయాల కోసం ముఖ్యంగా ఏది బీఆర్ఎస్ కానీ అటు వైసీపీ కానీ ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది నా యొక్క ఆక్షేపణ. రెండవది, హైదరాబాద్ అనేది ఆ వర్గీకరణ అంటే ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది ఉన్నది. చంద్రబాబు గారు సరే మేము ఇక్కడ అసలు క్యాపిటల్ ఏర్పాటు చేసి హైదరాబాద్